అధ్యక్ష 26-27 సంవత్సరానికి గాను పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ చెందిన వివిధ కార్యక్రమాల కొరకు మొత్తం 713,88,34,000 మంజూరు చేయాలని కోరుతూ నేను డిమాండ్ నెంబర్ 29ని సభలో ప్రవేశపెట్టాను. అలాగే 26-27 సంవత్సరానికి గాను 15,485,91,88,000 రూపాయలు మొత్తం మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ పంచాయతీ రాజ్ శాఖ బడ్జెట్ డిమాండ్ నెంబర్ 31ని ప్రవేశపెడుతున్నాం. అలాగే 26-27 సంవత్సరానికి గాను అక్షరాల 11,217,51,51,51,000 రూపాయలు మొత్తం మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ డిమాండ్ నెంబర్ 32ని ప్రవేశపెడుతున్నాం. ఒక చిన్న విషయం సార్, తను కూర్చోవాలి ప్లీజ్. సార్ చిన్న అనుభవం చెప్తున్నాను సార్. ఈ మధ్యన అనకాపల్లి జిల్లాలో చిన్న ప్రయోగం జరిగింది సార్. R&B రోడ్డు వేస్తున్నారు. సైడ్ ఉన్న చెట్లు 120 సంవత్సరాల వయసు ఉన్న చెట్లు సార్, చాలా పెద్ద చెట్లు. అవన్నీ కట్ చేస్తూ ఉంటే మెయిన్ కట్ చేయకుండా ఆ చెట్లన్నీ పొక్కులతో లిఫ్ట్ చేయించి వేరే చోటుకి తీసుకెళ్ళి మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం సార్. ఎలిమెంటరీ ఎమ్మెల్యే గారు మేము అంతా కలిపి కలెక్టర్ గారు కలిపి ఆ ప్లాంటేషను వేసిన తర్వాత మళ్ళీ మొన్న చూసాం సార్. నేనే వేసాను సార్. ఫస్ట్ బడ్జెట్ చిగురిస్తుంది సార్ బ్రహ్మాండంగా. అంటే అది రాష్ట్రంలో ఇటువంటి పెద్ద చెట్లు 120 సంవత్సరాల చెట్లు కాబట్టి ఆ చెట్లను వేరే చోట ప్లాంటేషన్ చేయడానికి ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు ఈ డిమాండ్పై ముఖ్యమంత్రి గారు తెచ్చి జవాబిస్తారు. గౌరవ సభాధ్యక్షులు అయ్యనపాత్రి గారు చెప్పిన ముఖ్యంగా బాగా ఒక 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు బాగా ఎదిగిన చెట్లని రోడ్లు విస్తరణ కోసం వాటిని తీసేస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతుంది అధ్యక్షుడి. పర్యావరణ ప్రేమికుడిగా నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇందాక మన సుందర విజయ్ కుమార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో మొదటి నాటారని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మన సంరక్షించుకోవాలని బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 monthలో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి మీకు తెలియజేస్తాం. గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. ఇట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ గారు మనస్ఫూర్తిగా వారు అబ్జర్వేషన్స్ అన్నిటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నరేగా యూటిలైజేషను, అలాగే దానికి సీసీ రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, క్యాటిల్ షెడ్స్ గురించి, అడవి తల్లి బాట గురించి, అలాగే పల్లె పండుగ గురించి వారు ప్రస్తావించిన అంశాలు మనస్ఫూర్తిగా వారికి గుర్తించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పంచకర్ల రమేష్ గారు కూడా ఈ పల్లె పండుగ సక్సెస్ గురించి, అలాగే 10,000 ప్రమోషన్స్ గురించి గుర్తించి వారు గుర్తించినందుకు, అలాగే 4,000 కిలోమీటర్లు శాసకీయ ఫండ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది ఒక 2 అంశాలు కీలకమని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్స్ గురించి ఎలా ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని
దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు ముఖ్యంగా ఇంకొక అంశం వారు లేవనెత్తింది మొక్కలు నాటేస్తున్నారు కానీ అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్ ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నారు. మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచనలు ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం అధ్యక్ష. ఈ సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి రేపు మొత్తం మాట్లాడేటప్పుడు నా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రెడ్ శాండల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండల్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాం అధ్యక్ష. అలాగే రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పంచాయత్స్ గురించి ఏదన్నా కేసులు ఉన్నాయా అని అడిగారు కోర్ట్స్లో. వాటికి సంబంధించి ఎలాంటి కేసులు లేవు అధ్యక్ష. ఇది అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించి అధ్యక్ష మీరందరూ దృష్టికి తీసుకొచ్చినాయి కాబట్టి ఒకసారి ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది మల్టీ విలేజ్ స్కీమ్స్ దాదాపు మనకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 వాళ్ళు అరాకొరగా చేసి వదిలేశారు అధ్యక్ష. వాటిని మనం వచ్చి పూర్తి చేసాం. అలాగే మనం ఒక 5 ప్రాజెక్ట్స్ని మనం మల్టీ విలేజ్ స్కీమ్స్ని స్టార్ట్ చేసాం. ఇంకొక 7ని నిన్ననే అప్రూవల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి అసలు గొంతెండిపోతున్న గ్రామాలని ఒక 3000 గ్రామాలను ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ఆ 3000 గ్రామాలకి మన ఆర్థిక వనరులు సహకరించినప్పటికీ కూడా దాన్ని ప్రత్యేకించి నిన్న ఉన్నతాధికారులందరితో కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చొని కూడా దీని మీద చాలా లోతైన చర్చ జరిగింది అధ్యక్ష. దాని గురించి కూడా మీకు చాలా డీటెయిల్గా రేపు ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అని మీకు సమగ్రంగా తెలియజేస్తాను. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన అన్ని నిధులు కూడా ఇన్ టైం మేము రిలీజ్ చేసాం అధ్యక్ష. అలాగే జిల్లా పరిషత్స్ కింద మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపు ఇవన్నీ వారు లేవనెత్తిన అంశం పూర్తి చేస్తామని తెలియజేసుకుంటాం అధ్యక్ష. అలాగే ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు అప్రూవ్ ద డిమాండ్స్ 29, 31 and 32. థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్తే. తర్వాత పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ దీనిపైన డిమాండ్ పైన మాట్లాడవలసిందిగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు.